అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనంలో హర్షామెస్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. కమర్షియల్ కాంప్లెక్స్ లో భారీగా మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. పక్క బిల్డింగ్లకు ఆ మంటలు వ్యాపించాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దిస్ ఈస్ అవర్ డిస్ట్రీమింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలైట్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అవర్ డిస్ట్రీమింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. తగలబడుతుంది కాంప్లెక్స్ లోని షాప్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఆ విజువల్ మీరు చూసి అర్థమవుతుంది ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి. పూర్తిగా నల్లటి దట్టమైన పొగ అక్కడి నుంచి వ్యాపిస్తూ ఉంది. మంటలు ఏ స్థాయిలో ఎగిసిపడుతున్నాయో చూడొచ్చు. పూర్తిగా అక్కడున్న ఫ్లెక్సీస్ కావచ్చు, అక్కడున్న అవన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి. పూర్తిగా నల్లటి పొగ దగ్ధమైపోతుంది ఆ ప్రాంతం అంతా కూడా. ఈ నేపథ్యంలో నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేసింది. దట్టమైన పొగ అక్కడ కమ్ముకుంది. మంటలు ఆర్పుతూ ఉన్నారు ఫైర్ సిబ్బంది. 2 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయే విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఆ మంటలు పక్క షాపులకు వ్యాపించకుండా, పక్క బిల్డింగ్లకు వ్యాపించకుండా అక్కడ జాగ్రత్త చర్యలకు ఉపక్రమించడం జరిగింది. ఫైర్ టెండర్స్ అక్కడికి చేరుకుని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ అక్కడికి చేరుకున్నాయి. మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. మరి ఇరుకుగా ఉన్న ప్రాంతం కావడంతో కాస్త అక్కడ ఆ మంటను అదుపులోకి తీసుకొచ్చేందుకు కాస్త ఆలస్యం అవుతూ ఉంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. నల్లటి ఎంతలా అక్కడ మంటలు ఎగసిపడుతున్నాయో చూడొచ్చు. మొన్నటికి మొన్న మైత్రివనం ఐ థింక్ 2 months కూడా గడవలేదు అనుకోవాలి. మంటలు అక్కడ వ్యాపించిన పరిస్థితి. అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఘటన మర్చిపోకముందే ఇంకొక అగ్ని ప్రమాదం అమీర్పేటలో చోటు చేసుకోవడం ప్రస్తుతం ఫైర్ సేఫ్టీ విషయంలో అక్కడ ఎటువంటి నెగ్లిజెన్సీ ఉందనేది అర్థం పడుతుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద.